గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో ముస్లిం లీగ్ ఏర్పాటు గురించి చర్చించుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం. వందే మాతరం ఉద్యమం ఎందుకు వచ్చింది? స్వదేశీ ఉద్యమం ఎందుకు వచ్చింది? అంతకుముందు జరిగిన ముస్లిం లీగ్, అంతకుముందు జరిగిన బెంగాల్ విభజన, ఈ రెండు అంశాలు తేలిన తర్వాత భారత జాతీయ ఉద్యమంలో ప్రత్యేకించి 1905 నుంచి 1920 అంటే 1905 నుంచి 1920 మధ్యన స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమాలు రెండు, ఈ సంఘటనలన్నీ మనకు గుర్తుకొస్తాయి అన్నమాట. ఇందులో ప్రధానంగా మనకి ఇంతకుముందు క్లాసులో మనం మితివాదులు అతివాదుల గురించి చర్చించుకున్నాం. తర్వాత బెంగాల్ విభజన, ముస్లిం లీగ్ ఏర్పాటు. ఇప్పుడు మనం కాన్సెప్ట్ స్వదేశీ ఉద్యమం, వందే మాతరం. దీన్ని ఎట్టయినా పిలుస్తారండి, ఇలా ఇదైనా పిలుస్తుంటాం. సో ఓకే, ఇప్పటికి వందే మాతరం ఉద్యమం అనే పేరును మొదట ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే అశ్వనీ కుమార్ దత్తా. సో ఈయన వందే మాతరం అని గుర్తించారు. ఈ వందే మాతరం యొక్క ప్రత్యేకత ఏంటంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఉద్యమం. ఇక్కడ చాలా మంది భారతీయులు పార్టిసిపేట్ చేస్తారు. కొంచెం ప్రముఖమైన వ్యక్తి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ కాన్సెప్ట్లో బాగా కనిపిస్తుంటారు. ఈ వందే మాతరం స్వదేశీ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే విదేశీ వస్తువులు బహిష్కరణ, అలాగే విదేశీ సంస్థల బహిష్కరణ, అలాగే విదేశీ విద్యా వ్యవస్థల బహిష్కరణ. దీని యొక్క ప్రదర్శన అంటే స్వదేశీ వస్తువుని, స్వదేశీ విద్యా వ్యవస్థని మనం తీసుకోవడం జరుగుతున్నాం. అలాగే ఈ వందే మాతరం అనే పదం ఆనంద మఠ్ అనే గ్రంథంలో కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆనంద మఠ్ అనే గ్రంథంలో కనిపిస్తుంది. ఈ ఆనంద మఠ్ అనే గ్రంథం దేని గురించి వివరిస్తుంది అంటే సన్యాసుల గురించి వివరిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలండి, సన్యాసుల గురించి వివరిస్తుంది. ఈ సన్యాసులు ఎవరు అంటే స్వతంత్ర ఉద్యమంలో, ఫ్రీడమ్ మూవ్మెంట్స్లో ఒక ప్రత్యేకమైన భాగానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ సన్యాసులు. మన బాగా వెరీ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలు చాలాసార్లు అడిగారు. ఆనంద మఠ్ అనే గ్రంథంలో వందే మాతరం అనే కాన్సెప్ట్ కనిపిస్తుంటుందండి. అలాగే సన్యాసులు